కొలికపూడి శ్రీనివాసరావు తనకు నచ్చితే ఎవరి గురించైనా నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. కానీ తనకు నచ్చకపోయిన వ్యక్తుల్ని అవమానపరచడంలోనూ వ్యక్తిగతమైన దూషణలు చేయడంలో కొలికపూడి శ్రీనివాసరావు స్టైలే డిఫరెంట్. అయితే తాజాగా నాకు తెలిసినంత వరకు 2029లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీలో ఉండే అవకాశాలు అయితే లేవు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించాలనుకున్నది ఆయన ముఖ్య లక్ష్యంగా కానొస్తుంది. ఈ రోజుల వరకు మీరు చూస్తే ఆయన మాట్లాడే ప్రతి విషయం కూడా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది. తాజాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మన పెద్దోళ్ళు మనకు సామెత చెప్పారు, కొక్కిరాయి నువ్వు పుట్టావంటే సక్కదనమైన దాన్ని ఎక్కిరించడానికని అన్నట్టు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకుంటున్నాడు? ఏదో ఆ టెంపుల్లో జరిగినటువంటి వివాదం గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నాడు. కానీ దాన్ని వదిలేసి జనసేన పార్టీలో కిరణ్ రాయలు, లేకపోతే బిఆర్ నాయుడు, లేదా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరు ఇలాంటి వీడియోస్ అంటే ఇండైరెక్ట్గా ఈ ఒరిజినల్ వీడియోసే అని చెప్పే ప్రయత్నం కోసం మన కొలికపూడి శ్రీనివాసరావు ఇండైరెక్ట్గా వైసీపీకి బూస్టింగ్ ఇవ్వటం కోసం ఆయన ప్రెస్ మీట్లో అసలు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. కొలికపూడి శ్రీనివాసరావుది ఒక అద్భుతమైనటువంటి వీడియో. చాలా రోజుల కిందట ఒక పాత వీడియో ఒకటి బయటపడింది. ఈ వీడియోని బట్టి చూస్తేనే చంద్రబాబు నాయుడు అసలు ఎంత తప్పు చేశాడో, కనీసం ఆ వ్యక్తి క్యారెక్టర్ని కూడా ఎస్టాబ్లిషన్ చేసుకోలేకుండా కేవలం చారదీసి అతనికి ఎమ్మెల్యే అని చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కొరగాని కొయ్యలా తయారయ్యాడనే దానికి నిదర్శనం. ఆయన ఏం చెప్తున్నాడంటే, జనసేన పార్టీలో ఉన్నటువంటి కిరణ్ రాయల్ కానీ, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కానీ, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చినటువంటి డీపీ ఫేక్ అయినటువంటి వీడియో అని చెప్తున్నటువంటి బిఆర్ నాయుడు వీడియోలు కానీ, అలాంటి వీడియోస్ కానీ నా మీద రిలీజ్ అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా ఏకమైపోయి నా మీద బ్యాడ్గా పబ్లిసిటీ చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, ఆ వీడియోస్ అన్నీ అంటే బిఆర్ నాయుడు వీడియో కూడా ఒరిజినల్లే, అంటే పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడో. పార్టీ యొక్క అంతర్గతంగా తనకున్న విభేదాలని ఒకవేళ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినా తనకు సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఉంటుందిలే అని చెప్పి చూడటం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఈ మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి పొలిటికల్గా దెబ్బతింటాం అని తెలిసి కూడా తను మాట్లాడుతున్నాడంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వ్యక్తుల్ని ఒక నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పిందండి, అక్రమ సంబంధాలు నేరం కాదు అని. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్పింది అనేది నిన్న అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అది ఒక రాజకీయ వ్యభిచార యాత్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మార్చినన్ని రంగులు ఊసరవెల్లి కూడా మార్చుండదు. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చి తిరువూరు ఎమ్మెల్యేగా పంపించి గెలిపించుకొని ఈరోజు అతను చెప్పుతోటి మనం కొట్టించుకునే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆయన మాట్లాడుతున్నాడు, నా కష్టార్జితంతో గెలిచాను, నేను ఎమ్మెల్యేగా నాకు కొన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి అప్పుడు నేను తిరువూరు నా కష్టార్జితం ఏం తిరువూరు మీ చుట్టూరా, మీ సొంతూరా? తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే అసలు నువ్వు తిరువూరులో అసలు ఎవరో తెలుసా? సైకిల్ వేసుకొని రోడ్ల మీద దొక్కుతున్న నేను చూసి తిరువూరు ప్రజలు ఓట్లు వేశారా? లేదా నువ్వు పెద్ద ఉద్యమ నాయకుడు అని చూసి వేశారా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సేవల దత్తును తొలగించి నీకు టికెట్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? నువ్వు అమరావతి జేఏసీ ఉద్యమంలో కొట్లాడావని, అమరావతి జేఏసీ ఉద్యమంలో పనిచేసావని ఇచ్చారు. పిలిచి పిల్లనిస్తే పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, పిలిచి పిల్లనిస్తే అదేదో వంకర అన్నాడు అన్నట్టు. ప్రస్తుతం నేను పిలిచి వీళ్ళు ఎమ్మెల్యేని చేసిన పాపానికి వీళ్ళు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించే పనిలో పెట్టావు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను 5 కోట్లు ఇచ్చాను. నీ నియోజకవర్గంలో నువ్వే చెప్పావు ఎన్నికలంటే చాలా ఖర్చు ఉంటుంది. నీ నియోజకవర్గంలో ఎంత ఖర్చు అయింది? నువ్వు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులకి నామినేషన్ వేయడానికి కూడా సరిపోవు. మరి నీ ఖర్చులన్నీ ఎవరు భరాయించారు? ఎవరు పెట్టారు? నువ్వు ఎన్ని ఓట్లకి ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు, నీకు ఎన్నికల ఖర్చు ఎంత చెప్పగలుగుతావా నువ్వు? నేనేమో ఇది మైనస్, తెలుగుదేశం పార్టీకి అది పెద్ద మైనస్ ఏందనంటే ఇది ఎవరు చెప్పుకోలేరు ఓపెన్గా. పలానా నియోజకవర్గంలో నేను ఖర్చు పెట్టాను అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నావా అనేటువంటి మెసేజ్ వచ్చింది. కాబట్టి ఈవెన్ వైసీపీ వాళ్ళు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు ఇచ్చారు, ఇవ్వలేదని నేను అనట్లా.
కానీ ఇలా చెప్పుకోలేరు కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని పెద్ద రాద్ధాంతంగా ఫేవర్గా చేయడం కోసం కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు టికెట్ ప్రకటించే నాటికి నువ్వు తిరువూరు నియోజకవర్గానికి నువ్వు అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థి కూడా కాదు. మరి అలాంటి పొజిషన్లో ఉన్న నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయ్యావంటే ఎంతమంది కార్యకర్తలు నాయకులు తమ కష్టాన్ని అక్కడ దారబోస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏదో గెలిచాను కదా అని 4 లల్లాయిగాల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నావు. నిన్ను గౌరవించిన అన్నాళ్ళు నువ్వే ఇంతకుముందు సభలకు వచ్చి ఏ విధంగా మాట్లాడి అందరూ తెలుసు. అసలు కొలికపూడి శ్రీనివాసరావు గురించి తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆమె చెప్పింది, బాబు ఫస్ట్లో ఆయనకి తినటానికి ఉంటాను నా దగ్గర, లేకపోతే నా దగ్గరకు వస్తే నేను డబ్బులు ఇచ్చాను. ఆయన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి, నేను ఇచ్చాను. ఇవాళ ఏదో కొలికపూడి శ్రీనివాసరావు అంటే ఒక పేరు తెచ్చుకున్నాక ఇవాళ మమ్మల్నే కిందకి నెట్టేస్తున్నాడు. స్టేజ్ మీదకి ఆయన వచ్చేసి మొత్తం ఒక మేధావిలాగా బిల్డ్ చేస్తున్నాడని ఎన్నికల ముందే చెప్పింది. 2024 ముందే నాకు ఒక మాజీ ఎమ్మెల్యే, ఆమె ఇప్పుడు అక్కడ తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారనుకుంటాను ఆమె. సో ఆమె క్లియర్గా చెప్పేసింది, కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి అవసరానికి ఏ గాలికి ఆ తెరలేపేటువంటి వ్యక్తి అని చెప్పింది. నేను అప్పుడు పెద్దగా నమ్మల, కానీ 1.5 year తర్వాత క్లియర్ కట్గా అర్థమైంది. ఇక తెలుగుదేశం పార్టీలో తన స్థానం లేదు. 2029లో ఈ పార్టీ తరఫున టికెట్ ఇవ్వరు కాబట్టి తన పాత నైజాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ అమలు చేయాలి. అందులో భాగంగానే కిరణ్ రాయల్దో లేకపోతే ఇంకొకరిదన్నా నీ కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. అక్కడ ఉన్న మహిళలు నీ మీద కూడా ఆరోపణలు చేశారయ్యా. నీకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు మొన్న బయటకు వచ్చాయి. ఎవరు వాళ్ళ పార్టీ పరువు తీసుకోవాలని కోరుకోరు, కానీ నువ్వు చేస్తున్న ఎంతసేపు ఉన్నా ఆ పార్టీ మీద బతుకుతూ ఆ పార్టీ పరువు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. ఆయన మాట్లాడుతున్నాడు మా జాతిని. నేను అడుగుతున్నా, అసలు మీ జాతికి ఏం సంబంధం? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీ వరకే చూసుకో. మీ జాతికి ఏం సంబంధం? వీళ్ళు మీ జాతి లెక్కలోకి వస్తే వర్లా రామయ్య గారు ఉన్నారు, అట్లాగే సేవల దత్తు గారు ఉన్నారు, ఇంకా అక్కడ మీరు చెప్పుకుంటా పోతే వర్లా రామయ్య గారి కుమారుడు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ పర్సనల్ విషయాన్ని నీ వరకే చూసుకో, మిగతా వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేయమాకు. వైసీపీలో మీకు తెలుసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేశాడు. కారణం బైరెడ్డి సిద్ధార్థకి వెనక రెడ్డి అనే క్యాస్ట్ ఉంది, కానీ ఇలా నువ్వు ఒక ఎంపీని కంట్రోల్ చేశావు. మేము దాన్ని తప్పు పట్టట్లే, కానీ ప్రెస్ మీట్ పెట్టి సంజాయి చేసుకునే పనిలో పార్టీ పరువుని పార్టీ ప్రతిష్టతని బజార్లో పెడుతున్నాం చూసావు. దాని గురించి మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం.